హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువరాజ్ లక్ష్మి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈరోజు మరొక రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదేంటో తెలుసా? లివర్ ఫ్రై అండి. నా స్టైల్లో ఎలా చేస్తారో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఈ లివర్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. దీన్ని కందనకాయలు అని కూడా అంటారు, రాళ్ళగుండికాయలు అని కూడా అంటారు. వీటిని బాగా శుభ్రం చేసుకొని వండుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. దీని ఫ్రై చారులోకి చాలా బాగుంటుంది. ఇందులో లివర్ కూడా మిక్స్ అయి ఉందండి. లివరు, కందనకాయలు 2 మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. అందుకనే లివర్ ఫ్రై అని చెప్పాను మీకు. తర్వాత కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ నూరిందే వేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను కదా ఒక బాక్స్లో, అదే వేసుకున్నాను 1 స్పూను. తర్వాత మొత్తం బాగా ఫ్రై లివర్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మీరు ఎప్పుడు ట్రై చేయకపోయినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ అన్నమాట, చాలా ఈజీ. మనం ఎప్పుడు సింపుల్గా చేసే వంటకాలే ఎంచుకుంటాం అన్నమాట. ఇంట్లో ఫటాఫట్ అయిపోయే వంటకాలు మాత్రమే నేను ఈజీగా త్వరగా చేయగలుగుతాను. ఎందుకంటే క్విక్గా రెడీ అయిపోతుంది కదా, అందుకని త్వరగా మళ్ళీ మిగిలిన పనులు కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఆ తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా అలాగే మీ స్పైసెస్ తినే కొద్దీ. ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, అందులో స్పైసెస్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇది 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నాను. నాకు అది సరిపోతుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. నేను ఇక్కడ పసుపు యాడ్ చేయలేదండి, ఎందుకంటే నాకు కారంలో మిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట. చున్నులపాయలు, ధనియాలు మొత్తం జీలకర్ర మిక్స్ చేసుకొని కొట్టించి పెడతాం అన్నమాట. మా అత్తయ్య మొన్న సంక్రాంతికి హాలిడేస్కి ఊరు వెళ్ళాం కదా, అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కారము. అందులోనే పసుపు యాడ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకని నేను పసుపు యాడ్ చేయలేదు. సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 40 మినిట్స్ కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టుకోవచ్చు. ఒక నిమ్మ బద్ద పిండుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా మంచిగా మొత్తం ఆ మిశ్రమం మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ముక్క చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అదంతా స్పైసెస్ అంతా పీల్ చేసుకుంటుంది, మొత్తం కొంచెం వాటరీగా కూడా వస్తుంది. ఈ లివర్ ఫ్రై చిన్నపిల్లలకి చాలా మంచిదండి. కనీసం వారంలో ఒకసారి కానీ నెలలో ఒకసారి కానీ పెట్టాలి. ఇష్టపడిన వాళ్ళకి 20 డేస్కి ఒకసారి పెడితే చాలా బాగుంటుంది. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్నాక ఈలోపు 40 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఒక 10 మినిట్స్ బయట పెట్టుకొని. ఇంతకుముందు నాకు ఈ లివర్ ఫ్రై అంటే ఇష్టం ఉండేది కాదండి. ఒకసారి యూట్యూబ్లో చూసినప్పుడు ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. ట్రై చేశాను. తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పటి నుంచి నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను, లేదంటే నెలకు ఒకసారి కానీ అట్లా తింటూ ఉంటాము. ఇది కొంచెం హార్ట్కి ఫ్యాట్ వస్తుంది అని చెప్పి అంటారు, కానీ ఇష్టపడింది ఏదైనా నచ్చితే తినేస్తూ ఉంటాం కదా, ఏం ఆలోచించకుండా. తెలీదు ఫ్యాటో లేదో తెలియదండి మనకి, కానీ ఆరోగ్యానికి మంచిదని మాత్రం ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ అన్నీ ముందుగానే యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేసే పని లేదు. ఆనియన్స్ ఒకటి మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ని మొత్తం వేసుకోవాలి ప్యాన్లో.
మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ మొత్తం ఆ లివర్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. లో టు మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్. 20 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చి ఉంటుంది. చూసారు కదా, అలాగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుందండి. లివర్లో ఉన్న వాటర్ మొత్తం కర్రీలో దిగిపోతుంది అనమాట. అది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా 4-5 సార్లు అలాగే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. 4-5 సార్లు కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉంటే ఆకి మొత్తం ఉడికిపోతుందండి. ఫ్రై మొత్తం ఇలా అవ్వాలండి. అందులో ఉన్న వాటర్ అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత క్రిస్పీగా వచ్చేలాగా ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇందులోనే ధనియాల పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా చల్లేసుకుంటే యమ్మీ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలనిపించే ఈ లివర్ ఫ్రై క్విక్గా రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.